ఈరోజు మకర రాశి వారికి విద్యార్థులు క్రీడా రంగంలో బాగా రాణిస్తారు. స్కూల్స్కి కాలేజెస్కి కూడా మంచి పేరు తెస్తారని చెప్పొచ్చు. నిరుద్యోగులకి కోరుకున్నటువంటి ఉద్యోగం లభిస్తుంది. ప్రమోషన్ ప్రయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారస్తులు వ్యాపారాన్ని బ్రహ్మాండంగా విస్తరిస్తారు. కొత్త ఇన్వెస్టర్లు మీకు తోడవుతారు, సహాయం అందిస్తారు. స్త్రీలు అందం పెంచుకోవడానికి ఆరోగ్యం పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సమాజంలో చక్కని గుర్తింపు కూడా పొందుతారు. విదేశాల్లో ఉండే భారతీయులకి వీసా సమస్యలు తొలగిపోతాయి. ఉద్యోగ టెన్షన్లు తగ్గుతాయి. ముఖ్యంగా వడ్డీ తాకట వ్యాపారస్తులకి చక్కగా లాభాలు ఉన్నాయి. కొత్త వ్యాపారం ప్రారంభించే వారికి ఈ యొక్క రోజు వారంగా లాభాలు కనపడుతున్నాయి. అవసరానికి తగ్గట్టుగా డబ్బులు చేతికి అందుతాయి. ఆర్థిక ఇబ్బందులు తగ్గుతాయి. తీర్థయాత్రలు లేదా ఆధ్యాత్మిక క్షేత్రాలు దర్శనం చేస్తారు. వాటి వల్ల మీకు చిన్న చిన్న కోరికలు నెరవేరుతాయి. ఇక కుటుంబంలో లేదా సోదరుల నుంచి ఆస్తి లాభాలు పొందగలుగుతారు. వివాహాలు కుదిరే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. మీ తెలివితేటలతోటి క్లిష్టమైన సమస్యలు కూడా ధైర్యంగా పరిష్కరించుకోగలుగుతారు. అనారోగ్య సమస్యల నుంచి బయటపడతారు. చురుగ్గా ఉంటారు. అన్ని పనులు పూర్తి చేస్తారు. ప్రేమ వ్యవహారాలు పెళ్లిళ్ళ దాకా వెళతాయి. ఇంట్లో పెద్దల ఆమోదం లభిస్తుంది. కొత్తగా పెళ్ళైన వారికి సంతాన ప్రయత్నాలు ఫలిస్తాయి. రియల్ ఎస్టేట్ రంగాల్లో పెట్టుబడులు బాగా కలిసి వస్తాయి. హెల్త్ ఇన్సూరెన్స్లు కట్టగలుగుతారు. అలాగే గతంలో ఆగిపోయిన పనులన్నీ వేగంగా పూర్తవుతాయి. శివుడు అంటే మీకు ఇష్టమైతే కనుక ఆయన్ని తలుచుకుని ఒకసారి లైక్ చేయండి. ఆయన ఆశీస్సులు లభిస్తాయి. అలాగే రేపటి రాశి ఫలం కూడా మీకు రావడానికి సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. ఇక్కడ కనపడుతున్నటువంటి ఈ లింక్ మీద మీరు క్లిక్ చేసినట్లయితే ఈరోజు ఇంట్లో శివుడికి ఎలా పూజ చేసుకోవాలో వీడియో వస్తుంది. ఆ వీడియోని ఎదురుగుండా పెట్టుకుని మీ ఇంట్లో ఈరోజు శివ పూజ చేసుకోవడం వల్ల మీకు ఈరోజంతా శుభప్రదంగా ఉంటుందని తెలియజేస్తూ లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి.